హాయ్ యోస్ నేను ఎన్నో బుక్స్ అదే సామాజిక శాస్త్రాలు తెలుసు కదండి. సామాజిక శాస్త్రాలు అంటే మనం కేవలం ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కోసం కాకుండా అండ్ మనకి ఉద్యోగం నిమిత్తము కూడా కాకుండా మనం అంటే విషయ అవగాహన కోసం ఆ కంటెంట్ కోసం మనం చదువుతూ ఉంటాం. అంటే ఏంటి ఈ ఈ శాస్త్రం చదివితే ఏమిటి ఉంటుంది విషయ అవగాహన అని. అలా నేను ఎన్నో సామాజిక శాస్త్రాలు చదివానండి. అండ్ కాంపిటేటివ్ ఎగ్జామ్ నేను నా వృత్తి కోసం అంటే ఏదైనా ఉద్యోగం వస్తే చేసుకుందామని అది చదివాను. కానీ నేను నాకు ఇప్పుడు 45 ఇయర్స్ అండి, మిడిల్ ఏజ్ వచ్చింది. నేను ఎన్నో ప్రాంతాలకి అంటే నేనున్న ఏరియాస్‌లోనే ఎన్నో గుడులకి వెళ్ళానండి. అండ్ పుట్టుకతో అంటే వెలిసిన గుళ్ళు అంటారు కదండీ! బట్ ఇక్కడ ఈ గుడి కట్టారండి గట్టు మీద. ఇది రాజుల ప్లేస్ అండి. రాజుల కాలం నాటి ఏరియా అండి. ఇప్పుడు కూడా స్టిల్ రాజులైతే ఉన్నారు. ఇక్కడ ఇది పార్క్ అండి. మీకు కనిపిస్తున్న అది చెరువండి. ఆ చెరువు వద్ద రాజులు పూజలు చేసేవాళ్ళు అండ్ అమ్మవారి పూజలు. తర్వాత ఆ ప్రాంతం పార్క్ అండి. ఇగోండి ఇక్కడ చెరువు గట్టున ఇక్కడ ఒక గుడి కట్టారండి. ఈ గుడి కట్టి ఇప్పుడు ఈరోజు ఫిబ్రవరి 15 అండి, 2025 3 ఇయర్స్ కంప్లీట్ అయిందండి. ఈ గుడికి వచ్చినాక ఎప్పుడు కూడా ఏదో ఒక తెలియని అనుభూతి అండి. అండ్ రాజుల కాలం నాటి ఏరియా, ఈ ఏరియాకి మంచి కీర్తి ప్రతిష్టలు కూడా ఉన్నాయండి. అంటే యుద్ధ భూమి అని చెప్పి, యుద్ధ భూమి అంటే మామూలు కాదండి, పేరు పొందిన యుద్ధ భూమి అండి. అయితే మేమున్న ఈ ఏరియాలో చాలా ఈ వెంకటేశ్వర స్వామి ఆలయాలు ఉన్నాయండి. స్టిల్ ఇక్కడికి మేము బై వాకింగ్ కూడా వచ్చేవాళ్ళండి. గుడి కట్టకముందు ఏదో తెలియని అనుభూతి అండి. గుడి కట్టకముందు అదే అనుభూతి, గుడి కట్టినాక అదే అనుభూతి అండి. మరి ఇక్కడ ఏముందో తెలియదు కానండి. చూసారు కదండి, మీతో షేర్ చేసుకుందామని షేర్ చేస్తానండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.